గుంటను త్రవ్వువాడే దానిలో పడును, రాతిని పొర్లించు వాని మీదకి అది తిరిగి వచ్చును. అబద్ధములాడువాడు తాను నలుగుగొట్టిన వారిని ద్వేషించును. ఇచ్చగపు మాట్లాడు నోరు నష్టమును కలుగు చేయి. మాది పల్లెటూరు అని చెప్పాను కదూ, ఒక తీర్థం జరిగేది. అది పెద్ద ఇసుక దినిలో జరిగేది. చాలామంది వచ్చేవారు, చాలామంది ఆడపిల్లలు మగపిల్లలు వచ్చేవారు. ఆడపిల్లలు నడుస్తూ ఉంటే వీళ్ళు ఏం చేసేవారంటే, కొంతమంది మగబిడ్డలు ఆ ఇసుక మీద గోతులు తీసేవారు. ఎందుకంటే ఆ పాప కానీ ఆ పిల్లలు కానీ వెళుతూ ఉంటే ఆ గోతులో పడతారని. ఆ గోతులో ఆడపిల్లలు పడితే వెనకాల మగపిల్లలు వస్తారు కదా, వాళ్ళు కూడా పడతారు. ఇక్కడ వాక్యం సెలవిచ్చేది ఏమిటి? గుంటను త్రవ్వువాడే దానిలో పడును. నువ్వు త్రవ్వుకున్నావు, నువ్వు పడతావు, చివరికి తన్నులు తింటావు.